కాలంలోనే వేల మంది ఆయన సందేశాలు వినడానికి రావడం మొదలుపెట్టారు. ప్రపంచాన్ని కదిలించిన సువార్తికుడు 1950 తర్వాత బిల్లీ గ్రాహం గారి సువార్త సభలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. స్టేడియంలు నిండిపోయేవి. లక్షలాది మంది ప్రత్యక్షంగా వినేవారు. మరెంతో మంది టీవీ మరియు రేడియో ద్వారా వినేవారు. ఆయన ఒకసారి ఇలా చెప్పారు, దేవుడు నన్ను పిలిచింది ప్రసిద్ధి కోసం కాదు, ప్రజలు యేసును తెలుసుకోవడానికి. ఎన్నో దేశాల్లో సేవ, ఆయన ప్రపంచంలోని 180కి పైగా దేశాల్లో సువార్త ప్రకటించారు. అమెరికా అధ్యక్షులు కూడా ఆయన సలహాలు తీసుకునేవారు. పేదవాళ్లు, ధనవంతులు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు అందరికీ ఒకే సందేశం చెప్పేవారు: యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము. వినయము ఆయన గొప్పతనం. ప్రపంచ ప్రఖ్యాతి వచ్చిన బిల్లీ గ్రాహం గారు ఎంతో వినయంగా జీవించారు. డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు, దేవుని రాజ్యం కోసం మాత్రమే సేవ చేశారు. ఆయన జీవితం ఎంతో పవిత్రంగా ఉండేది. ఎవరూ ఆయన మీద అవినీతి ఆరోపణలు చేయలేకపోయారు. చివరి సంవత్సరాలు వృద్ధాప్యంలో ఆరోగ్యం బలహీనపడినా ఆయన విశ్వాసం మాత్రం తగ్గలేదు. నా ఇంటి ప్రయాణం స్వర్గం వైపు అని ఆనందంగా చెప్పేవారు. 2018 ఫిబ్రవరి 21న 99 సంవత్సరాల వయసులో ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కానీ ఆయన ప్రకటించిన సువార్త ఇప్పటికీ కోట్లాది హృదయాల్లో జీవిస్తుంది. బిల్లీ గ్రాహం గారి జీవితం మనకు నేర్పేది, దేవుడు సాధారణ మనుషులను కూడా గొప్పగా ఉపయోగిస్తాడు. యేసుకు పూర్తిగా అర్పించిన జీవితం ప్రపంచాన్ని మార్చగలదు. నిజమైన సేవ వినయంతో ఉంటుంది. దేవుని వాక్యానికి శక్తి ఉంది. ముగింపు: ఒక రైతు కుటుంబంలో ప్రారంభమైన జీవితం ప్రపంచ చరిత్రలోనే గొప్ప సువార్తికులలో ఒకరిగా మారింది. ఇదే బిల్లీ గ్రాహం గారి అద్భుతమైన జీవిత కథ. ఇలాంటి క్రైస్తవ వీడియోలు చూడాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మర్చిపోవద్దు.